హాయ్ యూఎస్ ఇట్స్ మీ తేజ వెల్కమ్ టు ఆర్వీ బావా మర్దల్ ఛానల్. సో ఇవాళ ఎస్పెషల్లీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్కి సంబంధించిన ఒక మంచి వెబ్సైట్ తెలుసుకోబోతున్నాం. ఇట్ వాజ్ వీర్ అన్నమాట. ఈ వెబ్సైట్ వాళ్ళు మంచి టూల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఏఐ రిలేటెడ్. సో వీర్ ఆన్లైన్ ఇమేజ్ జనరేటర్ దగ్గరికి వచ్చేసి క్లిక్ చేస్తున్నా, ఫ్రీవేర్ అన్నమాట. సో చెక్ చేసేటట్లయితే ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ ఇస్తే ఇమేజ్కి మార్చుతుంది అండ్ ఇమేజ్ని ఇస్తే ఇమేజ్కి మార్చుతున్నారు. ఆ టూల్స్ ఉన్నవి ఇక్కడ ఇమేజ్ని వీడియోకి మారుస్తుంది డైరెక్ట్లీ. అలాగే ఇమేజ్ టూల్స్ కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఇమేజ్ టు ఇమేజ్ దగ్గర క్లిక్ చేశాను. సో మనం గమనిస్తే ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ టు ఇమేజ్ జనరేటర్, యానిమే పోర్ట్రేట్ జనరేటర్, రియలిస్టిక్ హెడ్ షాట్ అంటే కొంచెం క్లోజప్లో ఫేస్ డీటెయిల్స్వి దొరుకుతాయి. ఏఐ పెట్ పోర్ట్రేట్ జనరేటర్ ఉంది. పెట్ పోర్ట్రేట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఏఐ పెట్ పోర్ట్రేట్ జనరేటర్ దగ్గరకు వస్తున్నాం. ఓ మై గాడ్, దే ప్రొవైడెడ్ సమ్ ప్రివ్యూ ఆన్ దేర్ వెబ్సైట్. ఆస్ట్రోనాట్ అని, రీగల్ అని ఇలా ఉన్నాయి అన్నమాట. సరే, ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు జనరేట్ పెట్ పోర్ట్రేట్స్ అని ఉన్నాయి. సో ఇక్కడికి వస్తున్నా నేను, ఇవిగోండి అప్లోడ్ యువర్ ఇమేజెస్ అని ఇచ్చారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్వి చెప్తున్నారు. సో ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళ రిలేటెడ్ ఇవి జస్ట్ ప్రివ్యూస్ అన్నమాట. వీ కెన్ యూస్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమేజ్. ఇక్కడ వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు. వీళ్ళలో లైక్ మిలిటరీ పర్సనా ఇలా మనం సెలెక్షన్స్ చేసేసుకుంటే వాటి కిందికి చేంజ్ అయిపోతాయి. సో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అప్లోడ్ యువర్ ఇమేజెస్ దగ్గరికి వస్తున్నా. వీటి రిలేటెడ్ నౌ ఐ ఆమ్ యూజింగ్ మై పిక్చర్. ఆ పిక్చర్ని ఓపెన్ చేసేసాను. ఇప్పుడు ఈ పిక్చర్ రిలేటెడ్ వీటిలో లైక్ వెకేషనా లేకపోతే ఎలా కన్వర్ట్ అవ్వాలో మనం అసైన్ చేయొచ్చు అనమాట. లైక్ ద విజార్డ్ ఆర్ సమ్ ఆస్ట్రోనాట్. ఇప్పుడు విజార్డ్ అని చెప్పేసి తీసేసుకుంటున్నా. హౌ ఫన్ ఇట్ వాస్. ఇక్కడ చెక్ చేస్తే ఇవిగోండి వీళ్ళు ప్రాంప్ట్ ఇచ్చారు. పెట్ పోర్ట్రేట్స్ క్యారెక్టర్ వాళ్ళు డిజైన్ చేసిన అవుట్పుట్ రిలేటెడ్ ప్రాంప్ట్ ఇది. సో వీళ్ళ రిలేటెడ్ అసైన్ చేసుకున్నవి ఇవన్నమాట. ఆస్పెక్ట్ రేషియో ఏ సైజ్ కావాలో అడుగుతున్నారు. సో మనకు రీల్స్ మోడల్ కావాలంటే ఈ సైజ్ని ట్రై చేయొచ్చు. 9:16లో తీసుకున్నా. జనరేట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ ప్రాసెస్ అవుతూ ఉంది. సో మీ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. ఇదిగోండి ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, చెకింగ్ ద స్టేటస్ అని చెప్పేసి చెప్తుంది. సో వీర్ వాళ్ళల్లో ఆల్రెడీ నేను సైట్ అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి బెస్ట్ ఏంటి అంటే ఇమేజ్ నుంచి ప్రాంప్ట్ని తయారు చేయటం, అలాగే ఆటోమేటిక్ ప్రాంప్ట్స్ ఇవ్వటం అన్నమాట. దట్ వాట్ అట్రాక్ట్స్ మీ వెరీ వెల్. సో ఇట్ వాస్ ఇన్ ప్రాసెసింగ్. ఇంకా చెక్ చేద్దాం. హౌ టు జనరేట్ యువర్ పెట్ పోర్ట్రేట్ అని ఇక్కడ హెల్ప్ రిలేటెడ్ స్టెప్స్ ఉన్నాయి. అప్లోడ్ యువర్ పెట్ ఇమేజ్, చోజ్ ఏ ప్రీసెట్ టెంప్లెట్ ఆర్ కస్టమైజ్. అంటే అక్కడ పెట్స్ ఇమేజెస్ పెయింట్స్ ఇచ్చారు కదా, ఆ మోడల్కి పిక్చర్స్ ఏ పిక్చర్ ఇచ్చినా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ప్రివ్యూ అండ్ అడ్జస్ట్ అని చెప్పేసి ఉన్నాయి. అండ్ డౌన్లోడ్ యువర్ పోర్ట్రేట్, వై యూజ్ అవర్ ఏఐ పెట్ పోర్ట్రేట్ జనరేటర్ అని ఇలా ఉన్నాయి. ఇంకా టూల్స్ ఇచ్చారు ఇక్కడ కింద వెబ్సైట్ రిలేటెడ్ ఫూటర్లో టూల్స్వి కానీ ఇవన్నీ చెప్తున్నారు. సో చెక్ చేద్దాం మన రిజల్ట్ రెడీగా ఉందేమో. అదిగోండి, ఓ మై గాడ్, ఐఎమ్ ఎస్టానిష్డ్ ఫర్ దిస్. ఓ మై గాడ్, ఇట్స్ మై పిక్చర్, మై ఫేస్ డీటెయిల్స్ ఫర్ టూ గుడ్. అమేజింగ్ కదా. బట్ ఐఎమ్ నాట్ ద రియల్ విజార్డ్. ఇదిగోండి నా పైన క్యాప్, నాకు సంబంధించిన బ్లాక్ డ్రెస్. సో ఇందాకలా నా రిలేటెడ్వి కనుక నేను చెక్ చేసేటట్లయితే ఇట్ వాస్ సమ్ కలర్ బేస్డ్ వన్. సో ఇట్ వాస్ నౌ చేంజ్ ఇట్ టు దిస్ వన్ అండ్ ద గోల్డెన్ బటన్స్ ఇచ్చింది. ఐ ఆమ్ రియల్లీ ఫీలింగ్ సో గుడ్ అండ్ హ్యాపీ ఫర్ దిస్ ఏఐ జనరేటర్. థ్యాంక్స్ వన్స్ అగైన్ టు వీర్ రిలేటెడ్ అప్లికేషన్ ఏఐ పెట్ పోర్ట్రేట్ జనరేటర్. సో ఇప్పుడు ఈ పిక్చర్ రిలేటెడ్ ఇదికోండి మనం గమనిస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా ఇచ్చారు. ఇక్కడ క్లిక్ చేసా, ఇట్ వాస్ దట్ మై ఎల్లో కుర్తా అండ్ దిస్ వాస్ మై లిజార్డ్ అంటున్నాను, విజార్డ్ పిక్చర్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి ఆ పిక్చర్ రిలేటెడ్ మనం డౌన్లోడ్ చేయొచ్చు. ఇదిగోండి డౌన్లోడ్ తీసేసుకున్నా, ఆ పిక్చర్ డౌన్లోడ్ అయ్యి ఉంది. సో ఇంకా చెక్ చేస్తే వీ హ్యావ్ సమ్ పిక్చర్స్, లేదా నా పిక్చర్ రిలేటెడే ఇలా ఉన్నది కదా, ఇంకా చేంజెస్ చేయొచ్చు అన్నమాట. సో విజార్డ్ కాకుండా హౌ ఐ వుడ్ లైక్, నేను డాక్టర్గా ఉంటే ఎలా ఉంటాను, డాక్టర్గా తీసుకుంటున్నా. ఇక్కడ ప్రాంప్ట్ రెడీగా ఉన్నది, అవుట్పుట్ ప్రాంప్ట్. సో ఇక్కడ రేషియో మారుస్తున్నా, 2:3 అని చెప్పేసి ఇచ్చాను. జనరేషన్ తీసేసుకున్నా. సో ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదికోండి ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, చెకింగ్ స్టేటస్ అని చెప్పేసి వస్తుంది. సో మీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ విచ్ కైండ్ ఆఫ్ రిజల్ట్ ఇట్ వాస్ గివింగ్ నా. అంటే ఇక్కడ చెక్ చేస్తే వాళ్ళు ఎలా ఇచ్చారు, క్రిస్మస్వి ఉన్నాయి, పైరేట్ మోడల్ ఉన్నాయి. సో పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ మూవీ నేను చూసిన, ఐఎమ్ ఫ్యాన్ ఫర్ ఇట్స్ సిరీస్ అన్నమాట.
అలాగే వెకేషన్ మోడల్ ఫర్ ద సమ్మర్ అండ్ ద బాడే, అండ్ వీ హ్యావ్ ఫ్యాషన్ మోడల్, సమురాయ్ మోడల్, నేను సమురాయ్గా ఎలా ఉంటానో చూడొచ్చు. అలాగే రీగల్ మోడల్, మిలిటరీ మోడల్, ప్రెసిడెన్షియల్ వన్, ఇలా ఉన్నాయి. సో ప్రామ్స్ని అవుట్పుట్ బేస్ మీద ఇది తీసేసుకొని మంచి ఫిల్టర్స్ లెక్క ఆ ఐటమ్స్ని మార్చి ఇస్తున్నది. సో గమనిస్తే ఇదిగోండి ఏఐ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేటర్ అంటే ఇది ఏఐలో లైక్ చాట్‌జీపీటీలో వీటిలో మనం ఏదైనా టెక్స్ట్ని ఇస్తే వాటిని మనకు ఇమేజ్ కింద కన్వే చేసి ఇస్తుంది. అలాగే ఇమేజ్ టు ఇమేజ్ జనరేటర్ అంటే ఇమేజ్ని ఇస్తే మనకు లైక్ ఈజీలీ టర్న్ యువర్ ఫేవరెట్ ఫొటోస్ ఇంటూ యూనిక్ అండ్ క్రియేటివ్ ఆర్ట్ వర్క్ కిందకి మార్చుతుంది. కామిక్ మోడల్కి ఇచ్చారు వాళ్ళు. అలాగే ఏదైనా ఒక చిన్న పిక్చర్ని ఇస్తే వాటికి కొంచెం మనకు యానిమే మోడల్లో మోషన్ని అప్లై చేసి వీడియో కింద ఇస్తున్నారు. రియలిస్టిక్ హెడ్ షాట్ జనరేటర్వి ఉన్నాయి. సో చూద్దాం రిజల్ట్ వచ్చిందేమో. ఇట్ వాజ్ ఇన్ ప్రాసెసింగ్. సో ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయి వీళ్ళ సైట్లో. టెక్స్ట్ టు ఇమేజ్ జనరేటర్, ఏఐ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేటర్, ఏఐ ర్యాండమ్ ఇమేజ్ జనరేటర్ అని ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ చూస్తే డాక్టర్ వచ్చేసారన్నమాట. ఇదిగోండి నేను బయట ఇక్కడ క్లిక్ చేశాను, అదిగోండి ఇట్స్ మీ. ఓ మై గాడ్, దెర్ ఇస్ ఎ క్యాప్ ఆన్ మై హెడ్. అదిగోండి నా మెడలో కూడా సెటస్కోప్ అనేది వచ్చేసింది. సో చెక్ చేస్తే మై డ్రెస్ వాజ్ అమేజింగ్ అండ్ ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్ రియల్లీ, బట్ ఏఐ జనరేటెడ్ వెరీ వెల్. సో ఇక్కడ చెక్ చేస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ని వాడుతున్నా, ఇట్స్ లుకింగ్ గుడ్. ఇప్పుడు ఈ పిక్చర్ని రిమూవ్ చేస్తున్నా. సో నాకు కొన్ని పిక్స్ ఇంకా టెస్ట్ చేయాలనిపిస్తుంది. అప్లోడ్ యువర్ ఇమేజెస్ దగ్గరకు వస్తున్నా. సో గమనిస్తే ఇక్కడ టాలీవుడ్ ఫోల్డర్ ఉంది, నేను ఫోటో ఎడిటర్ని కదా అవి యూజ్ చేస్తూ ఉంటా. అండ్ వీ హ్యావ్ సమ్ హీరోయిన్స్. సో గమనిస్తే ఇక్కడ వీ హ్యావ్ కాజల్ అగర్వాల్ అండ్ ఇదిగోండి కాజల్ అగర్వాల్ గారి పిక్చర్ ఉన్నది. సో కాజల్ యొక్క పిక్చర్ని అప్లోడ్ చేశాను. హౌ ఇట్ షుడ్ బీ ఇన్ ద నార్మల్ పెయింటింగ్ మెథడ్. ఇదిగోండి ఇక్కడ వెకేషన్ మోడల్ని యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఆ ఐటమ్ని యూజ్ చేస్తూ ఇదిగోండి ఇక్కడ 2:3లో ఉన్నవి ఆర్ సమ్ 1:1లో ఇస్తున్నా, జనరేషన్ తీసేసుకున్నా. ఇట్ వాస్ ఇన్ ప్రాసెసింగ్ మోడ్. సో మనం గమనిస్తే వీర్ వాళ్ళ యొక్క అఫీషియల్ బ్లాగ్ ఉన్నది. సో ఫైల్ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ చెకింగ్ ద స్టేటస్ అని వచ్చింది, మీ వెయిటింగ్ ఫర్ ది రిజల్ట్. ఒకసారి బ్లాగ్ని మనం స్టడీ చేయొచ్చు. బ్లాగ్ అనేది ఎలా యూజ్ చేయాలి, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ని మనకు ఇండికేట్ చేస్తారు. ఇవిగోండి ఇక్కడ ఫ్యూరోసనా అని ఒక ఐటమ్ని ఇచ్చారు, ఆర్ట్ జనరేటర్ టూల్ ఇది. అలాగే ఫుడ్ జనరేటర్వి ఉన్నాయి. సో ఇవిగోండి ఇక్కడ ఏ ఇమేజ్ జనరేషన్ ఫర్ బిజినెస్ అండ్ క్రియేటర్స్ ఇవి ఇచ్చారు. ఇవిగోండి ఆర్టిస్టిక్ మోడల్వి ఉన్నాయి ఇంకా. సో ఇవిగోండి ఇక్కడ చెక్ చేస్తే టాటో మోడల్స్వి ఉన్నాయి, పాపులర్ టాటో ఐడియాస్ అనేవి ఇచ్చారు. టాటో బిజినెస్కి వాటికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఇదిగోండి ఇక్కడ చెక్ చేస్తే కమింగ్ సూన్ అని ఇంకా కొన్ని ఇచ్చారన్నమాట. ఒకసారి చూద్దాం కమింగ్ సూన్ రిలేటెడ్వి ఎలా ఉన్నవి అని. సో నౌ ఐ యామ్ రిటర్నింగ్ టు ది ప్రాసెసింగ్. ఓ మై గాడ్, అగైన్ అనదర్ అమేజింగ్. ఓకేనా, ఇందాకలా కాజల్ గారి దగ్గర ఎలాంటి స్పెక్ట్స్ లేవన్నమాట. ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఇదిగోండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ని ఇస్తున్నా, జస్ట్ ఫేస్ డీటెయిల్స్ ఇచ్చాం. తను సైడ్ రిలేటెడ్ దిగారు స్టిల్. ఇక్కడ చెక్ చేస్తే అదే స్టిల్ మోడల్లో అమేజింగ్గా జనరేట్ చేసింది కదా. సో వీర్ యొక్క టూల్స్ చాలా బాగున్నాయి. ఇమేజ్ టు ఇమేజ్ జనరేటర్లో Pet48 ఇంకా అమేజింగ్గా ఉంది. సో ఇంకా కొంతమంది పిక్చర్స్ని అప్లోడ్ చేసి చూద్దాం. ఈ పిక్చర్ని రిమూవ్ చేస్తున్నా. సో ఇక్కడికి వచ్చేసి అప్లోడ్ యువర్ ఇమేజెస్ తీసుకుంటున్నాను. సో మనం గమనిస్తే హియర్ వీ హ్యావ్ అండ్ వీ హ్యావ్ దిస్ వన్ శ్రీలీల. సో ఎలా ఉంటారో చూద్దాం ఒకసారి. సో శ్రీలీల గారి రిలేటెడ్ ఇక్కడ ఫ్యాషన్ మోడల్ తీసుకున్నాను. ఎలా ఉంటుంది పిక్చర్ 1:1లో ఉంచుతున్నా. ఇక్కడ సైజ్ రిలేటెడ్ 2:1 తీసుకున్నాం, జనరేషన్ ఇస్తున్నా. సో వీర్ బ్లాగ్ దగ్గర ఉన్నాం, ఇందాకలా అక్కడికి వచ్చాను అన్నమాట. సో ఇట్ వాజ్ ఇన్ ప్రాసెసింగ్, ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, అగైన్ ది సేమ్. సో ఇక్కడ చెక్ చేస్తే ఇగోండి. సో వీ హ్యావ్ సమ్ టూల్స్ అండ్ దేర్ బ్లాగ్. వాళ్ళు చేస్తున్న ఆర్టికల్స్ని ఇస్తున్నారన్నమాట. సో మనం వీటిని గమనించవచ్చు. ఓన్ ఇక్కడ డిజిటల్ రిలేటెడ్ పెయింట్స్ లాగా కొంచెం కామిక్ క్యారికేచర్స్ ఇచ్చారు. సో ఇలా ఉన్నాయి. ఏఐ Pet48 దగ్గరకు వస్తున్నా. ఇట్ వాజ్ ఇన్ ప్రాసెసింగ్ మోడ్ ఫర్ శ్రీలీల. సో కమింగ్ సూన్ టాపిక్స్లో ఇదిగోండి హెల్లో అని ఇలా ఇచ్చారు, దేవర్ స్టేటింగ్ సంథింగ్. సరే ఐటమ్ని క్లోజ్ చేస్తున్నా. సో అప్డేట్స్లో ఉన్నట్లుంది అది. సో ఇలా వాళ్ళ ఐటమ్స్ ఉన్నాయి.
సో ఇవిగోండి పెట్ పోర్ట్రేట్ జనరేటర్లో శ్రీలీలా గారి రిలేటెడ్ వీ హ్యావ్ సమ్ వాట్ అంటే ఫ్యాషన్ మోడల్ కదా, దే ప్రొవైడెడ్ ఏ క్యాప్, ఇట్స్ అగైన్ అమేజింగ్. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నా, సో డ్రెస్ రిలేటెడ్ ఫేస్ రిలేటెడ్ స్టిల్ ఏమో మనకు లెఫ్ట్ టు రైట్ ఉన్నవి. సో జనరేటెడ్ ఇమేజ్ అమేజింగ్ కదా. అగైన్ ఈ ఐటమ్ని రిమూవ్ చేస్తున్నా, ఇంకా కొన్ని చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసి అప్లోడ్ యువర్ ఇమేజెస్లో వీ హ్యావ్ అనుష్క గారి పిక్చర్ని అప్లోడ్ చేశాను. సో వీ హ్యావ్ ఏ గుడ్ స్టిల్ అట్ హియర్. సో ఇక్కడికి వచ్చేసి నౌ ఐ ఆమ్ యూజింగ్ హౌ షీ వుడ్ బి లైక్ ఏ రీజల్ వన్ అలా తీసేసుకుంటున్నా. నౌ ఐఎమ్ యూజింగ్ సమ్ సైజ్ రిలేటెడ్ 2:1 ఇస్తున్నా, జనరేషన్తో తీసేసుకుంటున్నా. సో ఎలా రిజల్ట్ జనరేట్ అవుతుందో చూద్దాం. సో ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ సేయింగ్ ది సేమ్. సో అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అంటే మనకు చాలా హ్యాపీ. సో ఇట్ వాజ్ ఇన్ ప్రాసెసింగ్. సో మనకు వెబ్సైట్ కదా, ఇది మొబైల్లో కూడా అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో గమనిస్తే ఏమేమి టెస్ట్ చేయొచ్చు అంటే బాడే మోడల్ టెస్ట్ చేయొచ్చు, పైరేట్స్ ఇవ్వచ్చు, ఇచ్చిన అన్నీ ట్రై చేయొచ్చు. బట్ ఇచ్చిన మోడల్స్ని తీసుకోగలుగుతున్నాం ఇక్కడ. కాకపోతే టెక్స్ట్ టు ఇమేజ్లో మనకు కావాల్సిన మోడల్స్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ ప్రాసెసింగ్ ఇమేజ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అంటే రిజల్ట్ వస్తుందన్నమాట. పైన మరలా నేను ఇదిగోండి ఇక్కడ చెక్ చేస్తే వాళ్ళు ఈ పెట్ని ఇచ్చారు, వీ హ్యావ్ సమ్ దిస్ పెట్ 48 అనమాట. ఇదిగోండి ఇక్కడ చెక్ చేసేటట్లయితే వీ హ్యావ్ సో పిక్చర్ రిలేటెడ్ ఉన్నవి. ఓ మై గాడ్, ఇట్ చేంజ్డ్ ఎ లాట్ అనమాట. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఏఐ టూల్స్ ఆఫ్ వీర్ వెబ్సైట్. సో ఇలా ట్రై చేయొచ్చు. ఈ పిక్చర్ని రిమూవ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక న్యూ ట్యాబ్ తీసేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చేసి వై నాట్ ఫర్ సమ్ పెట్స్ యొక్క ఇమేజెస్ని ఇచ్చి చూద్దామని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాను. ఇట్స్ పెట్స్ రిలేటెడ్ వీ హ్యావ్ దీస్ ఇమేజెస్. ఎస్పెషల్లీ పెట్ రిలేటెడ్ నాకు డాగ్ కావాలి, డాగీ అని చెప్పేసి ఇస్తున్నా, ఆర్ సమ్ డాగ్. ఇంకోండి ఇక్కడ చెక్ చేసేటట్లయితే వీ హ్యావ్ సమ్ డాగ్స్. సో హియర్ ఈజ్ ఏ ఫన్ విత్ దిస్ డాగ్. వీ హ్యావ్ సమ్ క్వాలిటీ లెస్ వన్. ఇదిగోండి వీడు ఉన్నాడు కదా, వీడిని తీసుకుంటున్నా. వీడి స్టిల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసేసి సేవ్ చేసేస్తున్నా. ఆన్ టు ది టాలీవుడ్ ఫోల్డర్కే ఇచ్చేస్తున్నా, సేవ్ చేశాను. కమింగ్ త్రూ ద పెట్ జనరేటర్ 1 అప్లోడ్ యువర్ ఇమేజ్ దగ్గరకు వస్తున్నా. అవి ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. సో ఇక్కడికి వచ్చేసి నా మేకింగ్ సమ్ స్క్రోల్. వేర్ ఈస్ ద డాగీ లేదా షార్ట్ బై చేసి చూద్దాం. సో కమింగ్ త్రూ ఎట్ హియర్ అండ్ మేకింగ్ సమ్ షార్ట్ బై విత్ ఇట్స్ డేట్. ఓకే, ప్రాపర్లీ సేవ్ అయినట్లు లేదు. మరలా ఇంకొకసారి సేవ్ చేసి చూద్దాం. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు డాగీ. ఓపెన్ చేసేసాను. ఇదిగోండి హియర్ ఇట్ ఈస్. సో ఈ ఐటమ్ని లైక్ ఐ వుడ్ లైక్ టు కన్వర్ట్ యాజ్ ద బర్త్డే రిలేటెడ్ ఆ పెట్కి విషయాలు అన్నట్లు ఇచ్చాను. 2:3లోకి మార్చాను. జనరేట్ కింద ఇచ్చాను ద 2/3 అన్నమాట. సో ఇట్ వాజ్ ఇన్ ప్రాసెసింగ్ అగైన్. సో ఇక్కడికి వస్తున్నాను అనమాట. ఇంకా మనం ట్రై చేయొచ్చు ఇమేజ్ రిలేటెడ్ టు సే సమ్ లార్డ్ పరమేశ్వర ఫర్ ఎగ్జాంపుల్ అట్ హియర్ లార్డ్ పరమేశ్వర ఇమేజెస్. సో ఇవి మనం చూస్తున్నాం కదా, జనరేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నవి. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇవిగోండి ఏఐ రిలేటెడ్వి కాదు, ఓల్డ్ మోడల్ పెయింట్స్ అన్నమాట. మనం చూస్తూ ఉంటాం లైక్ ఇళ్లల్లో పూజా మందిరాల్లో ఉంచుతుంటారు కదా. ఇమేజ్ని సేవ్ చేస్తున్నా, ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇమేజ్ని సేవ్ చేసాం. ఏఐ 48 జనరేషన్ దగ్గరకు వచ్చిన ఇట్స్ ఇన్ ప్రాసెస్ చేస్తున్నారు డాగీ గాడికి. అదిగోండి ప్రాసెసింగ్ ఇమేజ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇక్కడ మనం చెక్ చేస్తే అదిగోండి హియర్ ఇట్ హిమ్. ఓ మై గాడ్, ఇట్ వాజ్ సో క్యూట్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ని ఒకసారి చూద్దాం. అదిగోండి స్టిల్ అంతే ఉంచింది. అయితే ఫ్రంట్ బేస్ మీద ఫూట్ని ఇచ్చింది, అలాగే క్యాప్ని ఇచ్చింది. బాడీ తీసుకున్నా కదా,
సో ఇట్స్ అగైన్ అమేజింగ్ అనమాట. డౌన్లోడ్ చేస్తున్నాను నేను దీన్ని, లైక్ ఇదిగోండి డౌన్లోడెడ్ వన్. ఇప్పుడు ఇక్కడ వీటిని రిమూవ్ చేస్తున్నా, అప్లోడ్ యువర్ ఇమేజెస్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడ చూద్దాం. సో యూ హ్యావ్ లాట్ పరమేశ్వరాస్ పిక్చర్ షార్ట్ వైలో ఉన్నది కదా, ఇదిగోండి శివ పార్వతుల పిక్చర్ని అప్లోడ్ చేశాను. సో ఈ పిక్చర్కి జనరేషన్ కింద ఇస్తున్నా. సో వెకేషన్ మోడల్ ఆర్ సమ్ సమురాయ్ మోడల్ ఆర్ సమ్ రీజనల్ మోడల్ కన్నా కొంచెం సరే ఇదిగోండి వెకేషన్ జస్ట్ ఇస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. నార్మల్ పెయింట్స్ కింద మార్చుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో 1:2 దగ్గర తీసుకుంటున్నాను, జనరేట్ చేస్తున్నా. ఫైల్ అప్లోడెడ్. సో చెకింగ్ ది స్టేటస్ అంటే అది లోపల ప్రాసెస్ చేసి ఇస్తున్నట్లు అర్థం. సో బీచ్ లవింగ్ అనమాట. ఇది నాకు జనరల్లీ ఇచ్చేస్తుంది అని చెప్పేసి చూస్తున్నా, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్రాసెసింగ్. ఈ పెట్స్ని చూడండి ఎంత అందంగా మార్చింది. సో క్యూట్ కదా ఈ ఏఐ టూల్. సో మనకు వీర్ వాళ్ళు ఇక్కడ హెల్ప్ అండ్ సపోర్ట్ కూడా ఇచ్చారు, రివ్యూస్ కూడా ఉన్నవి. ఇంకా ఏమేమి ఉన్నాయి, పెట్ 48 పైన యానిమీ 48 జనరేటర్ ఉన్నారు. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇదిగోండి ఫ్రీ ఏ యానిమీ 48 జనరేటర్వి ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ కూల్ ఏ యానిమీ ఫిల్టర్స్ ఫర్ ఎవ్రీ మోడ్. ఓ మై గాడ్, ఫర్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ కదా. ఇక్కడ చెక్ చేస్తే ఇవి ఫ్రీ ఫోటో జనరేషన్స్ అని ఇచ్చారు. ఫాస్ట్ జనరేషన్ స్పీడ్వి కూడా చెప్తున్నారు. ఇవ్వండి ఇక్కడికి వస్తున్నా. రెడీ అయిందా అంటే ఇట్స్ ఇన్ ప్రాసెసింగ్. సో ఇవ్వండి ఇలా ఉన్నాయి. డిజ్నీ 48 ఫిల్టర్ లాగా ఇచ్చారనమాట. ఇట్స్ అగైన్ అమేజింగ్ వన్. ఇవ్వండి హోరబుల్ ఎఫెక్ట్స్ ఇచ్చారు వీళ్ళు. స్టూడియో గిబ్లీ 48వి ఉన్నాయి, మనం ఇన్స్టాలో చూసాం కదా గిబ్లీవి. సో ఆ ఐటమ్వి అనమాట. అది ట్రెండ్ కూడా అయ్యింది. క్రియేట్ యానిమీ 48 అని ఇచ్చారు, ట్రై చేయొచ్చు మనం. సో వాళ్ళు కొంత హెల్ప్ కింద క్వశ్చన్స్ ఇచ్చారనమాట. సో చూద్దాం మనకి 48 రిలేటెడ్ ఇక్కడ జనరేట్ అయ్యి ఉందా లేదా అని. సో ఇట్స్ ఇన్ ప్రాసెసింగ్. ఓకే, ఇట్ రిక్వైర్స్ లాంగర్ టైమ్ దెన్ ఎక్స్పెక్టెడ్, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. అంటే కొంచెం డిలే అవుతుంది, అందుకని రిమూవ్ చేస్తున్నా. అప్లోడ్ యువర్ ఇమేజ్ దగ్గరకు వస్తున్నాను. సరే ఇంకా ట్రై చేద్దాం. వీ హ్యావ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఉష్వన్ అంటే మై మామ్స్ ఫేవరెట్ హీరోయిన్ సుహాసిని గారు. సో సుహాసిని గారి రిలేటెడ్ జనరేట్ చేస్తున్న వెకేషన్ మోడల్ని తీసేసుకుంటున్నా, ది బేసిక్ వన్. సో ఎలా ఉంటారు అద్భుతంగా అనేది చూద్దాం. 1:2 బట్ ఐఎమ్ యూజింగ్ 1/1 అండ్ నౌ జనరేట్. సో ఇట్స్ ఇన్ ప్రాసెసింగ్. ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, చెకింగ్ ఇట్స్ స్టేటస్, ద కామన్ వన్. వీళ్ళు టెక్స్ట్ జనరేషన్కి కూడా ఇచ్చారు, ఫ్యాన్సీ టెక్స్ట్ అని ఉన్నాయి. ఇమోజీస్ ఇచ్చారన్నమాట. ఓకే, కూల్ సింబల్స్ అని ఇలా ఉన్నాయి. ఇమేజ్ టూల్స్ ఉన్నాయి. సో ఇమేజ్ 2 ప్రాంప్ట్ జనరేటర్, ఆన్లైన్ ఇమేజ్ బ్లర్ చేయటం అని, అలాగే ఇమేజ్ 2 వీడియో. ఓకే ఓకే, దీస్ ఆర్ దోస్ టూల్స్. సో ఇక్కడికి వచ్చేస్తున్నా, ఇట్స్ ఇన్ ప్రాసెసింగ్. ఏమి ఇచ్చారు, ఓ మై గాడ్. అక్కడ చెక్ చేస్తే ప్రాసెసింగ్ ఇమేజ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తున్నారు. అరే వెకేషన్ మోడల్ కదా, ఇట్ ఈజ్ జనరేటెడ్. కానీ పెయింట్ మోడల్ని చాలా చేంజ్ చేసినట్లు నాకు అనిపిస్తుంది. ఓకే, ఒకసారి రిమూవ్ చేసి చూద్దాం, లేదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ని వాడాను. లైక్ డీటెయిల్స్ మారినవి, అంటే అప్లోడ్ చేసిన ఇమేజ్లో రికగ్నిషన్ డీటెయిల్స్ లేవని నాకు అర్థమవుతుంది, ఎడిటర్ని కదా. అప్లోడ్ యువర్ ఇమేజ్ దగ్గరికి వస్తున్నాను. సో నా వీ హ్యావ్ ప్రభా పిక్చర్ని ఓపెన్ చేసా. సో రెబల్ స్టార్ ప్రభాస్ గారిది. వెకేషన్ మోడల్ కాకుండా సమురాయ్ మోడల్లో, లైక్ వారియర్ మోడల్ ఎలా ఉంటారో చూద్దాం, లేదా మిలిటరీ పర్సన్గా అసలు ఆయన ఎలా ఉంటారో చూద్దాం. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చారు డెకరేటెడ్ ఆఫీసర్, సమ్ థీమ్.
1:1లోనే ఉంచుతున్నా, జనరేట్ని యూజ్ చేస్తున్నా. సో ప్రభాస్ యొక్క పిక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. Uploaded successfully once again. ఓ మై గాడ్, ప్రాసెస్ ఇమేజ్ సక్సెస్ఫుల్లీ. ప్రభాస్ యొక్క లుక్ని ఒక మంచి రాకీ లెక్క, అంటే ఏంటి, ఒక రెబల్ స్టైల్ లెక్క మంచి హెయిర్ స్టైల్ ఇచ్చింది. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూద్దాం. ఆ పిక్చర్లో ఉన్న హెయిర్ స్టైల్ని అంతే తీసేసుకుంది, డిఫైన్ చేసుకున్నట్లుంది తనను తానే. స్పెట్స్ లుకింగ్ అమేజింగ్. ఇదిగోండి ఇక్కడ స్పెట్స్ మోడల్ తీసుకుంది. అండ్ రీజనల్ ఆఫీసర్స్ రిలేటెడ్ మిలిటరీ పర్సన్ లెక్క అద్భుతంగా ఇచ్చింది. అమేజింగ్ కదా. సో ప్రభా పిక్చర్ని నేను సేవ్ చేసేసుకుంటున్నా. సో ఇలా ట్రై చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.